ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గం తీసుకుంటే ఇక్కడ మైనారిటీలు, బీసీలు, ఎస్సీలు అలాగే పేదవాళ్ళు, నిరుపేదవాళ్ళు ఉండేటువంటి నియోజకవర్గం. ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గం మొదటి నుంచి కూడా బీసీలు కానీ మైనారిటీలు కానీ ఎమ్మెల్యేలుగా ప్రజాప్రతినిధులుగా ఉంటున్నటువంటి పరిస్థితి అందరూ కూడా గమనించారు. ఇవాళ ఆసిఫ్ గారు ఈ ప్రాంతం పట్ల ఉన్నటువంటి కమిట్మెంట్ చూసి, ఆసిఫ్ గారిలో ఉన్నటువంటి కమిట్మెంట్ చూసి మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఆసిఫ్ గారు అయితే ఇక్కడ పేదవాళ్ళకి, నిరుపేదవాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి సేవ చేసుకుంటారు, నిరంతరం ప్రజల్లో ఉంటాడు, ప్రజల సమస్యల పట్ల అవగాహనతో ఆ సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తాడు, పరిష్కరిస్తాడని చెప్పి నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు సామాన్యుడైనటువంటి ఒక వైసీపీ కార్యకర్తని ఇక్కడ ప్రజలకు సేవ చేయమని చెప్పి ఇక్కడ వైసీపీ అసెంబ్లీ అభ్యర్థిగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి ఆసిఫ్ గారిని పంపించడం జరిగింది. ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వస్తుంది. ఎందుకంటే ఆసిఫ్ గారు మొదటి నుంచి కూడా ప్రజా జీవితంలో ఈ ప్రాంతంలో అనేక రకాలుగా సేవలు చేసి ఉన్నారు. ఆయన గురించి అందరికీ తెలుసు. ఇవాళ మనం చూస్తున్నాం, ఇవాళ జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసి ఆడేటువంటి నాటకాలు మనం చూసాం. ఇక్కడ బీసీకి సీట్ ఇస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు 10 ఏళ్ళ నుంచి కూడా ఒక నిరుపేద బీసీని వాడుకుని ఏ రకంగా వదిలేసాడో పవన్ కళ్యాణ్ గారు మనం చూసాం. ఇవాళ పోతిరి మహేష్ అనే వ్యక్తికి ఇక్కడ సీట్ ఇస్తానని చెప్పి తెలుగుదేశం పార్టీ కూడా ఇక్కడ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన అలయన్స్లో ఇచ్చామని చెప్పి వాళ్ళు ఒక మైనార్టీని మోసం చేశారు. పవన్ కళ్యాణ్ గారేమో బీసీని ఇక్కడ అభ్యర్థిగా ఇస్తానని చెప్పి పోతిరి మహేష్కి ఇస్తానని చెప్పి అతను వాడుకుని ఇవాళ అతన్ని మోసం చేసి వదిలేసిన పరిస్థితి చూసాం. ఒక అపర కుబేరుడైనటువంటి ఒక సుజనా చౌదరిని తీసుకొచ్చి ఇక్కడ బీసీలు, మైనార్టీల నియోజకవర్గంలో ఇక్కడ అభ్యర్థిగా ఏ రకంగా నిలబెట్టారని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తా ఉన్నా. నాకు తెలిసి మైనార్టీలని, బీసీలని మోసం చేస్తూ ఇవాళ సుజనా చౌదరి గారికి చంద్రబాబు నాయుడు అట్లాగే పవన్ కళ్యాణ్ ఈ సీట్ని అమ్మేసుకున్నారు. నిజంగా కూడా ఈ 12 సంవత్సరాలు రాజ్యసభ మెంబర్గా ఈ ప్రాంతం నుంచి సుజనా చౌదరి ఎన్నికయ్యాడు, హైదరాబాద్లో ఉంటున్నప్పటికీ కూడా. అట్లాగే దాదాపు 3 ఏళ్ళు కేంద్ర మంత్రిగా చేశాడు. ఈ విజయవాడకి కనీసం ₹1 పనైనా చేసినటువంటి పరిస్థితి ఈ సుజనా చౌదరికి లేదు. అంతసేపు తన సొంత వ్యాపారాలు, తన సొంత వ్యవహారాలు తప్ప, కేంద్రంతో లాబింగ్ చేసుకుని తన సొంత పనులు చక్కబెట్టుకునేటువంటి పరిస్థితి తప్ప ఈ ప్రాంతానికి ఆయన కేంద్ర మంత్రిగా ఒరగబెట్టింది ఏం లేదు. అట్లాగే చంద్రబాబు నాయుడు 100 కోట్లు కూడా విజయవాడ నగరానికి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అట్లాగే ఈ పశ్చిమ నియోజకవర్గం అంతకుముందు వర్షం వస్తే మీకు అందరికీ తెలుసు మొత్తం మునిగిపోయేది, పడవలు వేసుకుని తిరిగే పరిస్థితి ఉండేది. ఆ రోజు నేను ఎంపీగా 3 రోజుల్లో కేంద్ర మంత్రిని ఒప్పించి, అర్బన్ డెవలప్మెంట్ మంత్రిని 480 కోట్లు ఈ ప్రాంతాన్ని తీసుకొస్తే వాళ్ళ మంచిగా స్ట్రాంగ్ వాటర్ రైన్, వరద నీటి కాలువలన్నీ వేసుకుని ఈ ప్రాంతం వరద నీటి ముప్పు నుంచి సేవ్ చేయగలిగాం. అట్లా కనకదుర్గ ఫ్లైఓవర్ వేసుకున్నాం, అనేకం చేసాం. ఆ పరిస్థితిలో ఈ ప్రాంతానికి ఏ రకంగా ఉపయోగపడిన వ్యక్తిని, ఒక అపర కుబేరుడిని, ఒక నిరుపేదలు నివసించేటువంటి ప్రాంతంలో మైనార్టీలు, బీసీలు సీట్ అయినటువంటి ఈ ప్రాంతంలో తీసుకొచ్చి ఏ రకంగా ఇక్కడ పోటీకి పెడుతున్నారో వీళ్ళు ముగ్గురు సమాధానం చెప్పాలి. పవన్ కళ్యాణ్, అట్లాగే చంద్రబాబు నాయుడు, అట్లాగే బీజేపీ కూడా. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. మళ్ళీ ఆ రోజు రాష్ట్రం కోసం పొత్తు పెట్టుకున్నానని 2014లో చెప్పాడు. 650 హామీలు ఇచ్చారు ఈ ముగ్గురు కలిసి, పవన్ కళ్యాణ్ గారును, చంద్రబాబు, అట్లాగే బీజేపీ కలిసి. ఆ తర్వాత 2018లో నాతోనే అవిశ్వాసం తీర్మానం పెట్టించాడు. ఏంటంటే ఈ రాష్ట్రానికి ఏం ఉపయోగపడట్లేదు, బీజేపీ వాళ్ళు కేంద్రం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు, పోలవరానికి నిధులు ఇవ్వట్లేదు, అట్లాగే విభజన హామీలు చేయట్లేదు, కడపకు ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వట్లేదు, విశాఖపట్నానికి రైల్వే జోన్ ఇవ్వట్లేదు, ఏది కూడా వీళ్ళు చేయట్లేదని చెప్పి ఆ రోజు నాతోనే అవిశ్వాస తీర్మానం పెడిచి తన సొంత ప్రయోజనాల కోసం అక్కడ ఆయన ప్రధానమంత్రి అవుదామని, ఇక్కడ కొడుకుని ముఖ్యమంత్రిని చేసుకుందామని చెప్పి చేసిన పరిస్థితి. తర్వాత 2019 ఎలక్షన్లో జగన్ గారి దెబ్బకి బొక్కబొరలు పడినటువంటి పరిస్థితి కూడా మీరు అందరూ గమనించారు. ఆ తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత నుంచి
తను చేసిన తప్పుడు పనులు ఏదైతే ఉన్నాయో 2014 నుంచి 19 వరకు దాని నుంచి తను కాపాడుకోవడం కోసం, తన కొడుకును కాపాడుకోవడం కోసం ఇవాళ మళ్ళీ బీజేపీతో జతకడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మళ్ళీ బీజేపీతో జతకడుతున్నాడు? దేని మీద హామీ ఇచ్చారు మోడీ గారు కానీ అట్లాగే బీజేపీ కానీ? ఆ రోజు చేయని పనులు ఇవాళ ఏం చేస్తా అన్నాడు? రాజధానికి నువ్వు అడిగినట్టు 1,00,000 కోట్లు ఇస్తానడా ఈ రాష్ట్రానికి రాజధాని కడతానికి? లేదంటే ప్రత్యేక హోదా ఇస్తానడా? లేదంటే పోలవరం నిధులు ఇస్తానడా? కడప ఉక్కు ఫ్యాక్టరీ కడతానడా? విశాఖపట్నం రైల్వే జోన్ ఇస్తానడా? లేకపోతే విభజన హామీలు తీరుస్తానడా? ఏమీ హామీ లేకుండా ఇవాళ మళ్ళీ బీజేపీలో నీ స్వార్థ ప్రయోజనాల కోసం కలిసావు. నియోజకవర్గంలో సుజనా చౌదరి అనే వ్యక్తికి కనీసం ఎన్ని రోడ్లు ఉన్నాయో తెలియదు, ఎక్కడే ఉందో కూడా తెలియదు. కాబట్టి ప్రజలు ఇక్కడ సుజనా చౌదరికి బుద్ధి చెప్పబోతూ ఉన్నారు. మన ఆసిఫ్ని భారీ మెజార్టీలో గెలిపిస్తారంటలో ఎటువంటి సందేహం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ప్రజలందరికీ నేను మనవి చేస్తున్నాను. వెస్ట్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకి భారీ మెజార్టీతో ఆసిఫ్ గారిని గెలిపించుకోండి. ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటాడు, మీకు సేవ చేసుకుంటాడు, మీకు ప్రజాసేవకుడిగా ఉంటాను. కానీ పెత్తందారి లేక ఉండడు సుజనా చౌదరి లేక. మీరెవరో కూడా కమలం గుర్తు మీద ఓటేసి వృధా చేసుకోవద్దని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను అభ్యర్థిస్తున్నా, మనవి చేస్తున్నాను. సార్, నిన్న పశ్చిమ నియోజకవర్గ కార్యాలయానికి వచ్చి ఆయన పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తాను, కూటమి అభ్యర్థిగా నన్ను ఎంచుకున్నందుకు పశ్చిమ నియోజకవర్గ ఇక్కడ రుణం తీర్చుకుంటానని చెప్పి మాట్లాడుతుంది. ఇప్పుడు 12 సంవత్సరాలు 2 సార్లు రాజ్యసభ మెంబరు, అట్లాగే 3 సంవత్సరాలు కేంద్ర మంత్రి. ఆ రోజు ఏమీ చేయలేని వ్యక్తి వాళ్ళు చేస్తాడంటే మనం నమ్ముతామా? ఒక అపర కుబేరుడు, ప్రత్యేక విమానంలో తిరుగుతాడు, మనకు అందుబాటులో ఉండడు. ఈ ప్రాంత ప్రజలకి ఎప్పుడు కూడా ఆయన కలిసే అవకాశం దొరకదు. ఓట్లు వేయించుకుంటాడు, మాయమైపోతాడు. ఎందుకంటే ఢిల్లీలోనో ఎక్కడో ఆయన వ్యవహారాలు ఆయన చేసుకోవడానికి ఈ మార్గం ఎంచుకున్నాడు ఆయన. ఆ సంగతి అందరికీ తెలుసు. 3 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా ఉండి కనీసం ఈ వెస్ట్ నియోజకవర్గం కాదు, ఈ విజయవాడ పార్లమెంట్కి కానీ ఈ రాష్ట్రానికి కానీ నీ వల్ల ₹1 ఉపయోగం ఉందా, ₹1 పని రాష్ట్రానికి చేసామని నేను సుజనా చౌదరి గారిని డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తాను. దానికి సమాధానం చెప్పాలి ఆయన. ఇప్పుడు కొత్తగా వస్తే వేరు. నువ్వు 2 సార్లు రాజ్యసభ మెంబర్ చేసావు, 12 ఏళ్ళు, 3 ఏళ్ళు కేంద్ర మంత్రి చేసావు. నీ వల్ల ఈ రాష్ట్రానికి మేలు జరిగిందా? అది సుజనా చౌదరి గారికి నా డైరెక్ట్ క్వశ్చన్. దానికి ఆయన సమాధానం చెప్పి ఈ నియోజకవర్గంలోకి అడుగు పెట్టాలి ఆయన.